డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. కానీ మా పాప కొన్ని డ్రై ఫ్రూట్స్ తినదు. అందుకనే నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తో ఈ రోజు చిక్కీ చేశాను. ప్రీ ప్లానింగ్ ఏమీ లేదు. ఏ డ్రై ఫ్రూట్స్ వేయాలనిపిస్తే అప్పటికప్పుడు అలా చేసేసాను, మా పాప ఇష్టంగా తినేలాగా. ముందుగా పల్లీలు నువ్వుల్ని సపరేట్ గా డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్ లకి కొంచెం నెయ్యి వేసి పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, జీడిపప్పును కూడా సపరేట్ గా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన పల్లీల్ని ఒక్కసారి నలిపేస్తే పొట్టంతా పోతుంది. మిక్సీ జార్ లోకి వేసి నలిగినట్టుగా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. 1 కప్పు బెల్లంలో కొన్ని నీళ్ళని పోసి బెల్లం పాకం అయితే రానివ్వాలి. కొంచెం యాలకుల పొడి, నెయ్యి వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళల్లో వేస్తే కొంచెం గట్టిపడాలి. ఇలా ఉంటే పాకం సరిపోతుంది. దీంట్లోకి పల్లీల పొడి, నువ్వులు, అలాగే పంకిన్ సీడ్స్, జీడిపప్పుని వేసి బాగా కలిపేసుకుని నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసి వాటర్ మిలన్ సీడ్స్ తో గార్నిష్ చేసుకుని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఈ రోజు నేను పెట్టుకున్న 925 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీ ఫ్యాన్సీ పార్సిల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు. వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ లో సిల్వర్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ, గిఫ్ట్ బ్యాగ్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ది బెస్ట్ క్వాలిటీలో అయితే ఉంటాయండి. మీరు ఆర్డర్ చేసుకునే ముందు ధరణి 250 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 250 రూపీస్ ఆఫ్ కూడా వస్తుంది. నాకు నల్లపూసలు అంటే చాలా ఇష్టం. ఎన్ని కలెక్షన్స్ ఉన్నా సరే ఇంకా కావాలి అనిపిస్తుంది. ఈ నల్లపూసలు అయితే నా ఫేవరెట్ అయిపోయాయి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కలెక్షన్స్ వీళ్ళ పేజ్ లో ఉన్నాయి. ఒకసారి వీళ్ళ పేజ్ ని చెక్ చేసేయండి. కంప్లీట్ గా చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవడమే. నేను చూపించినట్టుగా పాకం చేయండి, కరెక్ట్ గా వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అన్ని నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తగులుతూ. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ? ఒక లైక్ చేసేయండి.